ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలను బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. పరోక్షంగా పాకిస్తాన్, చైనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసింది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా వేదికగా గురువారం జరిగిన షాంఘై సహకార సంస్థ SCO 24వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ సందేశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ చదివి వినిపించారు. ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారుతుందని అందులో హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు క్రియాశీల చర్యలు అవసరమని సూచించారు. అనుసంధానత, మౌలిక వసతుల ప్రాజెక్టులో ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను అన్ని దేశాలు గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. చైనాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. మరోవైపు పర్యావరణంలో ప్రతికూల మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారాయని జయశంకర్ పేర్కొన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అందుకునేందుకు భారత్ కృషి చేస్తోందని, పర్యావరణ హిత మౌలిక వసతులను వేగంగా సమకూర్చుకుంటోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెంపు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వంటి చర్యలను అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. తాజా సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తదితర నేతలు పాల్గొన్నారు. మరోవైపు SCO సభ్య దేశాలకు ఉగ్రవాదం అతిపెద్ద ఆందోళనకర అంశంగా మారిందని ఈ సదస్సులో పాల్గొన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్తో అన్ని దేశాలు అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. సభ్య దేశాల భద్రతపై SCO దృష్టి సారిస్తుందని పుతిన్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేర్పాటువాదం, తీవ్రవాదంపై పోరు కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. SCO మండలి విస్తరిత ఫార్మాట్ సమావేశంలోనూ ప్రధాని మోదీ సందేశాన్ని జయశంకర్ చదివి వినిపించారు. ఇరాన్లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతి భూ పరివేష్టిత మధ్య ఆసియా దేశాలకు చాలా విలువైనదిగా మారడమే కాకుండా భారత్, యురేసియా మధ్య వాణిజ్యానికి సమస్యలు తలెత్తకుండా చూస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధి ఇంజన్లలో ఒకటిగా మేక్ ఇన్ ఇండియా మారగలదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది ఊతమివ్వగలదని వ్యాఖ్యానించారు. అయితే SCO ప్రభుత్వాధినేతల తదుపరి సమావేశానికి పాకిస్తాన్ వచ్చే ఏడాది అక్టోబర్లో ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ సమావేశానికి భారత ప్రధానిని కూడా ఆహ్వానిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. SCO సదస్సు సందర్భంగా ఆస్తానాలో జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ విడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. వాస్తవాధీన రేఖ LACని ఇరు దేశాలు గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది.